అందరికి నమస్తే. వెల్కమ్ టు జీడీ న్యూస్ కోపురం. భారతీయ దేవాలయాల్లో కొన్ని చారిత్రాత్మకంగా ఉంటే మరికొన్ని ఆ దేవాలయాల యొక్క మహిమల్ని చూపిస్తూ భక్తుల కోరికలు తీర్చేవిగా ఉన్నాయి. అలాంటి దేవాలయమే ఏలూరులో స్వయంభూగా వెలిసిన శ్రీ వల్లి దేవ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఈరోజు ఈ దేవాలయం యొక్క స్థల పురాణం, ఈ దేవాలయం యొక్క విశేషాలను తెలుసుకుందాం. శివుని కుమారునిగా పూజలందుకునే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. తండ్రికి జ్ఞానబోధ చేసిన కుమారునిగా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇక పుట్టలో స్వయంభుగా వెలసిన కార్తికేయుడు భక్తులకు ఎంతో ప్రీతిపాత్రుడు. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని పోస్టల్ కాలనీలో స్వయంభుగా పుట్టలో వెలసిన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏలూరు నగర ప్రజలకే కాదు, దేశ నలుమూలల నుండి వచ్చే భక్తుల కోరికలు తీర్చే స్వామిగా, సంతానం లేని వారికి సంతాన సాఫల్యాన్ని కలిగించే అద్భుత మహిమలు కలిగిన స్వామిగా కొలువై ఉన్నాడు. మన ఏలూరులో పోస్టల్ కాలనీలో 11 రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఎంతో విశేషమైనది. అసలు కనుక మనం ఈ ఆలయ చరిత్ర గురించి కనుక మనం తెలుసుకున్నట్టయితే కనుక సుమారుగా 1998, 95, 98 మధ్యలో ఇక్కడ ఉంటున్నటువంటి కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వామివారిని చూడడం అనేది జరిగింది. ఎలాగా అంటే ఒక వల్మీకన్ రూపంలో, అంటే పుట్టలో స్వామివారు ఇక్కడ ఆవిర్భావం చెందగా తర్వాత స్వామివారు చిన్నపిల్లల మీదకి వచ్చి వాళ్ళ రూపేణ ఇక్కడ ఆలయం కట్టమని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లాగా ఇక్కడ ఉండే వాళ్ళు స్వామి మేము ఆలయం అనేది మేము కట్టలేము అని చెప్పేసి అంటే రెక్కాడితే కానీ దుక్కాడని కష్టాలు మావి, మేము కట్టలేము స్వామి, అంత స్తోమత లేని వాళ్ళం మేము అని చెప్పేసి అంటే నాకు చిన్న పూరి గుడిసె వేయండి చాలు అని చెప్పేసి స్వామివారు చెప్పడం జరిగింది. అట్లాగా చిన్న పూరి గుడిసె వేసుకుని ఉన్నప్పుడు స్వామివారు అందరికీ కూడా భక్తుల యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుస్తూ స్వామివారే ఆలయాన్ని అందరినీ కూడా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు. ఈ దేవాలయ స్థల పురాణం చూస్తే సరిగ్గా 1995వ సంవత్సరంలో ఇక్కడ ఒక పుట్టలో స్వయంభుగా వెలసి కాలనీ వాసులకు స్వామి దర్శనమిచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లల్లో స్వామివారు ఆవహించి తనకు ఆలయాన్ని కట్టవలసిందిగా ఇక్కడ ప్రజలకు చెప్పారు. అయితే ఇక్కడ కాలనీ వాసులు తమ వద్ద ఆలయం కట్టేంత స్తోమత లేదని, ఆలయం కట్టాలంటే ధనం కావాలని స్వామికి వారు విన్నవించుకున్నారు. అప్పుడు స్వామివారు తనకు ఒక చిన్న పూరి గుడిసె వేసి అందులో పూజా కార్యక్రమాలు నిర్వహించండి చాలు, తరువాత ఆలయం సంగతి నేనే చూసుకుంటాను అని చెప్పగా స్వామివారు ఆజ్ఞ మేరకు ఒక పూరి గుడిసెను ఏర్పాటు చేసి అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఆనాటి నుండి స్వామివారు అన్నట్టుగానే ఇక్కడి ఆలయాన్ని స్వామివారే అభివృద్ధి చేసుకుంటూ వచ్చారట. ఇక్కడున్న స్వామివారి యొక్క అద్భుతమైన విశేషం ఏమిటంటే, ఏళ్లు గడిచినా సంతానం కోసం ఎదురు చూసే వారికి ఇక్కడ పూజలు చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం. సంతానం లేని వారికి సంతానం కలిగిందని చెప్పే ప్రత్యక్ష సాక్ష్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి. సంతానం లేని వాళ్ళకి సంతాన భాగ్యం, వివాహం కాని వాళ్ళకి వివాహము, రుణబాధలు ఉన్న వాళ్ళకి రుణబాధలని తొలగిపోవడము, అలాగే ప్రధానంగా మనం ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కనుక మనం ఆరాధన చేస్తే విశేషమైనటువంటి ఫలితాన్ని మనకి చెప్తున్నారు. అదేంటి అంటే శత్రునాశనం. శత్రునాశనం అంటే ఒకళ్ళు మనల్ని ఏదో అంటారనేదే శత్రునాశనం కాదు. మన ఆలోచనలో ఉన్నటువంటి శత్రు ఏదైతే ఉందో అదంతా కూడా తొలగించి స్వామివారు మంచి మార్గాన్ని ప్రసాదించేలాగా అందరినీ కూడా దీవిస్తూ ఉన్నారు. స్వామివారిని మొక్కుకున్న వాళ్ళు అలాగే జంట నాగుల ప్రతిష్ఠ కూడా చేయించుకుంటారన్నమాట. ఇక్కడ అలాగే జంట నాగుల ప్రతిష్టలు
స్వామివారికి ఎంతో ఆరాధన ఎంతో వైభవంగా చేయడం జరుగుతుంది. ప్రతి నెలా కూడా మనకి ఈ ఆలయంలో స్వామివారికి విశేషమైనటువంటి క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అవి పళని, తిరుత్తణి, తిరుచెందూరు, పటిమదురు సోలే, స్వామిమలై, త్రిపురకుండ్రం. ఈ 6 క్షేత్రాలు కూడా సుబ్రహ్మణ్య స్వామివారికి తమిళనాడు ఎంతో ప్రసిద్ధి. అక్కడ సాంప్రదాయానుసారంగానే ఇక్కడ స్వామివారికి కూడా ఉత్సవాలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ నగరం వరకే కాదు, ఈ రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వచ్చి పూజా కార్యక్రమాలు, దీక్షలు, 9 వారాల పాటు అభిషేక కార్యక్రమాలు చేయడం మరో విశేషం. అందరూ కూడా ఆలయాన్ని దర్శించండి, స్వామివారి అనుగ్రహం పొందండి.